Hello everyone, welcome to Ruchi Tech YouTube channel. అర్థమైంది కదా దేని గురించి అని. అంటే ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఆల్మోస్ట్ అందరూ ఎలా స్టార్టింగ్ నుంచి చదవకుండా లాస్ట్ సెమ్ ఎగ్జామ్ అన్నప్పుడు కొంతమంది ఈవెన్ నైట్ కూడా చదివి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది 1 month ముందు, కొంతమంది టైం టేబుల్ రిలీజ్ అయినాక. సో ఎలా ఉన్నా సరే మనం ఎప్పుడు చదివినా ఎఫెక్టివ్గా ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిప్లొమా ఎగ్జామ్స్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్ కదా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన కాకుండా రిజల్ట్స్ కానీ ఏదైనా సరే సడన్గా అప్పటికప్పుడు వదిలేస్తారు. మనం వచ్చిన తర్వాత చూసుకోవాలి, ఓహో ఎగ్జామ్స్ ఇప్పుడు వస్తుంది టైం టేబుల్, రిజల్ట్స్ వచ్చేసాయి అని. ఓకేనా? ఇప్పుడు ఆ విధంగా ఎలా చదువుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా అంటే మనకు తెలుసు ఏంటి, సెమిస్టర్ ప్యాటర్న్ కదా. సెమిస్టర్ ప్యాటర్న్ అని అన్నప్పుడు ఏముంటాయి, మామూలుగా ఒక్కొక్క సెమ్లో మనకి వెయిటేజ్ ప్రతిదీ ఉంటుంది. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏమని చెప్పాలి, ఓకేనా? అంటే వెయిటేజ్ చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవాలి. దీన్ని బట్టి హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా అంటే కొంతమందికి థియరీ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ రెండు ఉంటాయి కదా. సో ఏది ఎలా చదవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక బ్రాంచ్ తీసుకుందామా. ఎగ్జాంపుల్ ఫర్ సిఎస్సి తీసుకుందాం. సిఎస్సి అంటే ఏంటి, మామూలుగా కొన్నేమో ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్, అవి మనం చదివితే రావు, దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. చూసినప్పుడు ఈజీగానే ఉంటుంది. సో మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం ద్వారానే అలాంటివి వస్తాయి అన్నమాట. అది ప్రోగ్రామింగ్ రిలేటెడ్. ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా సరే మ్యాథ్స్ అంటే ఏంటి మనం చూస్తే వస్తుందా, కాదు కదా, ప్రాక్టీస్ చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేయడం ద్వారానే వస్తుంది. అండ్ తర్వాత కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ట్రిపుల్ వాళ్ళకి కానీ, మెకానికల్, ఈసీ ఎవరికైనా సరే కొన్ని ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ ఉంటాయి. అవి ఎలా చేయాలి, ఒకసారి ఫార్ములాస్ చూసుకొని దాన్ని సాల్వ్ చేసి మీరు నెంబర్స్ చేంజ్ చేసుకొని చేస్తూ ఉంటే వస్తాయి. ఇంకా ఏం చేయమని చెప్తున్నాను అంటే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ మనము న్యూమరికల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎలా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉంటాయి కదా, అవి క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆ ఆన్సర్ కరెక్టా రాదని చెక్ చేసుకోవాలి కదా. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కి కానీ, లేదా మీరు నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తారు కదా, సో ఫ్యాకల్టీ హెల్ప్ కానీ తీసుకోండి. ఓకేనా? ఇంకా ఇది కాకోకుండా కొంతమందికి మామూలు టైంలో ఎంత నిద్రపోయినా అసలు నిద్రనే రాదు. అలానే ఎగ్జామ్స్ టైంలో అయితే ఒక 10 minutes చదువుతామో లేదో అప్పుడు నిద్ర వస్తుంది అంటున్నారు. అవునా? సో మనకి రియలే అండి. మామూలుగా అయితే ఖాళీగా ఉన్నప్పుడు అసలు నిద్రే రాదు, బట్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం నిద్ర అంత ఎక్కువ వస్తుంది. సో మనకు అప్పుడు ఎలా చదవాలి ఏంటి అన్నారు కదా, స్పెషల్లీ దానికోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనకి ఈ డిప్లొమానే కాదు, ఏదైనా సరే ఎగ్జామ్స్ అన్నప్పుడు ఆ ఎగ్జామ్స్ సక్సెస్ కనీసం కొంతమంది ఏమో పాస్ అవ్వడానికి రాస్తారు, కొంతమంది ఏమో ఆల్ క్లియర్ ఇంకా ఎక్కువ స్కోర్ కోసం రాస్తారు. సో ఎవరు ఎలా రాసుకొని రాద్దాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అలాగా ఫస్ట్ ఏం చూసుకోవాలో, మనం టైంని ఎలా మేనేజ్ చేసుకుంటామో చూసుకోవాలి. తర్వాత మనం రోజులో ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో వాటి కోసం అది చూసుకోవాలి. తర్వాత ఇంకా ఏంటి, మనం ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎంత రివిజన్ చేసుకున్నామని పక్కన పెడితే అట్ ది టైం మనం హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎంతసేపు పడుకుంటున్నాము, మనం ఎప్పుడు లేస్తున్నాం, ఎంత చదువుతున్నాం, ఏం తింటున్నాం. ఓకేనా? అంత బాగా ప్రిపేర్ అయ్యి లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రాయలేకపోతే ఇట్స్ వేస్ట్ కదా. సో అందుకని హెల్త్ని, టైంని, అలానే మీ ఎగ్జామ్ని, రివిజన్ని మొత్తం చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక బ్రీఫ్గా చెప్తాను, ఓకే, ఏది ఎలా చూసుకోవాలి అనేసి. కొంతమంది అప్పుడే డిప్లొమా ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయిందనే స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. ఓకేనా? స్టార్ట్ చేయాలనుకుంటారు. సో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది తెలియదు కదా. సో వాటి గురించి కూడా చూద్దాం ఈరోజు. ఓకేనా? చాలామంది టైం టేబుల్ వేసుకుంటారు బట్ ఫాలో అవ్వరు. ఓకేనా? సో అలా కాకుండా ఎలా చూడాలి, ఒకవేళ వేసుకుంటాం ఏదో పెద్ద మోటివేషన్తో క్లియర్ అవ్వాలి అది ఇది అని. సో ఫస్ట్ రోజు ఒక 2 days బాగానే ఫాలో అవుతాం, నెక్స్ట్ మనం యాజ్ యూజువల్గా తెలుసు కదా. సో అలా అనుకోకుండా మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటి, ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయడం ముందు ఫస్ట్ మనకి సిలబస్ ఏంటో చూడాలి. మనకి సిలబస్తో సంబంధం లేకుండా క్వశ్చన్స్ చదువుతూనే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అనేది చూడాలి. అండర్స్టాండ్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ ఏం లేదు, ఎన్ని లెసన్స్ ఉన్నాయి, దేనికి ఎక్కువ వెయిటేజ్, ఒకవేళ 10 marks క్వశ్చన్స్ అలా ఉన్నాయనుకో, షార్ట్స్ ఎన్ని వస్తున్నాయి, ఎస్ఎస్ ఎలా వస్తున్నాయి, ఫస్ట్ పాయింట్ క్లియరా. నెక్స్ట్ సెకండ్ది ఏంటి, మేక్ ఏ స్టడీ ప్లాన్. ఇది ఎలా అంటే కొంతమందికి ఒక సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకో సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. సో మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరు ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజుల్లో కవర్ చేసుకోవాలో దానికి ఒక ప్లాన్ అంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days ఉందనుకో, 10 daysలో మీకు ఒక 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, దేనికి ఎన్ని డేస్ ఇవ్వాలని మీరు ఓన్గా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కాబట్టి అది మీ ఓన్ ప్రకారం చూసుకోండి. నెక్స్ట్ తర్వాత థర్డ్ది ఏంటి, ప్రాక్టీస్ ఓల్డ్ పేపర్స్.
ఓల్డ్ పేపర్స్ ఎందుకు చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు టాపిక్ తెలిసి ఉంటుంది, దాని నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారని కూడా తెలియాలి కదా. సో పర్టికులర్ టాపిక్ ఇచ్చి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలిస్తే మీకు ఈజీగా ఉంటుంది, ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది. సో అందుకని అలా చేయమంటున్నా. ఫోర్త్ది ఏంటి, లెర్న్ బేసిక్స్. అంటే మనకు డైరెక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ రెసిస్టరే అనుకోండి, ఆ రెసిస్టర్ ఉందనుకో, అసలు మీకు రెసిస్టర్ అంటే తెలియకోకుండా దాంట్లో టైప్స్ అవన్నీ చూస్తే అవసరం లేదు కదా. ఫస్ట్ రెసిస్టర్ అంటే ఏంటి, అది ఎక్కడ యూస్ చేస్తారు, దాని సింపుల్స్, ఇది తర్వాత దాన్ని ఎక్కడైనా వేరే డిఫరెంట్ కాన్సెప్ట్స్లో యూస్ చేస్తాం కదా. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి. మళ్ళీ బేసిక్స్ అన్నారు కదా నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలని అవసరం లేదు. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఒకటి చూడండి. అండ్ తర్వాత ప్రిపేర్ నోట్స్. ప్రిపేర్ నోట్స్ అంటే కొన్ని ఇప్పుడు నోట్స్ మొత్తం మేము అసలు కాలేజ్కే వెళ్ళము, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటున్నారు అంటే అలా ఏం కాదు. ఏదైనా సరే ఇప్పుడు మీరు ఒక హై వెయిటేజ్ ఉందనుకో, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఫార్ములాస్ కానీ అలా ఉంటాయి కదా. సో వాటికి గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే అవి మాత్రమే నోట్స్లో రాసుకోండి, ఇంపార్టెంట్ వర్క్ మాత్రమే. అండ్ తర్వాత ఏంటి, మనం చాలా మందికి చదివి వదిలేస్తాం, మరి ఎగ్జామ్స్ టైంలో ఇది ఆడో చదివినట్టుంది కానీ గుర్తు రావట్లేదు అనుకుంటాం కదా. అలా కాకోకుండా డైలీ రివిజన్ చేసుకోండి. అండ్ తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట, మేనేజ్ టైం. ఓకే మనం అన్నీ చదువుతాము, అంత కంప్లీట్ చేస్తాము, అది ఒక విషయం. కానీ దాన్ని మనం ఎగ్జామ్లో ఎంత ప్రజెంట్ చేసామనేదే కదా ఇంపార్టెంట్. నువ్వు ఎంత చదివేమనేది ఎవ్వరు చూడరు, నువ్వు ఎగ్జామ్లో ఎలా రాసావు, ఆల్ క్లియరా లేదా, మార్క్స్ వచ్చాయి, ఇదే కదా చూసేది. సో అందుకని అది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. తర్వాత ఏంటి, స్టే హెల్తీ. అంటే ఏంటి, బాగా తినండి, పడుకోండి, మంచిగా వాటర్ తాగండి. అంటే ఎప్పుడు మైండ్ని హైడ్రేటెడ్గా చేసుకోండి, సారీ బాడీని హైడ్రేటెడ్గా చేసుకోండి. అండ్ తర్వాత ఏంటి, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. నేను ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో ఏమో, నేను చదివిన క్వశ్చన్స్ వస్తాయో లేదో, ఇలా ఏం ఆలోచించకుండా ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్తో ఉండండి. ఓకేనా. ఒకరు మీ ఫ్రెండ్ ఏం చదివారు అవన్నీ మీరు పట్టించుకోద్దండి, మీ ఓన్ ప్రిపరేషన్ మీది. ఓకేనా. ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.